హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన ఈ జూన్ నెల చివరి రోజుకి వచ్చున్నాము. 6 నెలలు ప్రభు మనల్ని కాపాడినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మన ముందున్నటువంటి మిగిలిన 6 నెలల్లో ఆయన చిత్తమైతే, ఆయన మనల్ని సజీవులుగా ఉంచితే, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని, ఆయన ఉద్దేశించిన కార్యాలన్నీ మన జీవితాల ద్వారా జరగాలని ప్రార్థిస్తూ ఆయన చిత్తము కొరకు ఎదురు చూద్దాం. ఈ నెలాఖరున మన జీవితాలు దేవునితో సరిచేసుకొని, మన లెక్కలు సరిచేసుకొని దేవుని సన్నిధిలో నూతనత్వాన్ని పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మేలు చేయువాడివయ్యా, దీవించువాడివయ్యా. అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదన్న మాట ఎంత వాస్తవమని, ఈ నూతన సంవత్సరమని మేము అనుకుని 6 నెలలు ముగించి మరో నూతన మాసములోనికి వెళ్ళబోతున్న సమయంలో ఈ చివరి జూన్ 30వ తారీఖు నీ సన్నిధిలో తండ్రి మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నాం. మమ్మను ఒప్పించుము, సిద్ధపరచుము. నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామన్నది, ఏమి సాధించామన్నది పరిశీలించుకుంటూ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, కొన్నిసార్లు క్లుప్తంగా ప్రార్థిస్తున్నాను, కొన్నిసార్లు ప్రభువు నడిపించిన దాన్ని బట్టి కొంచెం ప్రార్థన ఎక్కువ చేసినా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనా సమయం మనకెంతో మేలైంది. అసలు ప్రార్థనలోనే ప్రభువు మనతో మాట్లాడతాడు. ఏం చేసాం? 6 నెలలు అయిపోయింది. ఏం సాధించాం? 6 నెలలు ఏంటండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయో మీ బ్రతుకులు, మీ వయసుతో. ప్రభువుని ఎరిగిన తర్వాత కనీసం ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని ఎరిగి అని లెక్కలేసుకుంటున్నారా? దేవుడు చేసిన మేళ్ళు లెక్కలేసుకుంటున్నారా? ఆయన ఎప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నామన్నది పరిశీలించుకోవాలి. మన జీవితంలో అభివృద్ధి కావాలండి. మన ప్రభు అభివృద్ధి పరిచే దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నాడు ఆదామవ్వలకి. మన ప్రభు పిసినుగొట్టుగా ఉండేవాడు కాదు, లేకపోతే మనల్ని కష్టపెట్టాలని ఆశపడేవాడు కాదు, మనల్ని అనగొట్టేవాడు కాదండి ఆయన. అభివృద్ధి, ఫలింపు, ఆశీర్వాదం, సమృద్ధి క్రీస్తును కలిగిన వారి జీవితాల్లో ఇవి కనబడాలి. చెప్పండి, 6 నెలల క్రితం మీ ఆదాయం ఎంత, ఇప్పుడు ఎంత? అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏమేం చేస్తున్నారు? పరిశీలించుకుంటే కొంతమంది ఎప్పుడూ ఒకే పరిస్థితి. కానీ దేవుడు మనల్ని దినదినాభివృద్ధి పొందాలని ఆశిస్తున్నాడు. ఆది కాండంలో ఒక్కసారి మీ బైబిల్ తీయండి, 26వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నామండి. ఆది కాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇంకో చాలామంది నీట్ ఎగ్జామ్స్ రాశాము, ఇంకేంటో ఎగ్జామ్స్ కదండి, ప్రతిదానికి ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ కౌన్సిలింగ్లు, మళ్ళీ సెలక్షన్స్, మళ్ళీ డొనేషన్స్ అంటూ ఒక చదువుకునే సీట్ సంపాదించుకోవడానికి ఎన్ని తిప్పబడుతున్నారో చూడండి. నేను సివిల్స్ రాస్తున్నానని ఎన్నిసార్లు రాస్తుంటారో పాపం కొందరు. పరీక్ష రాసి 100 100కి 100 మార్కులు పొందను అని ఎవరి గురించి అలా చెప్పబడుతుందా? ఏంటండి, ఈ విశ్వాసి ఈ ఎగ్జామ్స్లో మా బిడ్డ పాస్ అయ్యాడు అని చెప్పగలరా? ఎందుకు మనకి జయాల కంటే అపజయాలే ఎక్కువ ఉన్నాయి? ఎందుకు మన ఫలితాలు ఫలించటం లేదు? ఆగి ఆలోచించుకోవాలి, దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఊరికి గాల్లో కూర్చొని దేవుడు ఆశీర్వదించమంటే అవ్వదండి. నా దగ్గర చాలామంది వచ్చి ప్రార్థన చేయండి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మెరిట్ రావాలి అంటుంటారు.
ఓకేనేనా, నేను ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు కష్టపడి చదవాలి. నువ్వు చదవకుండా ప్రార్థన చేస్తే మెరిట్ వచ్చేస్తుందా? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు నీకు జ్ఞానము జ్ఞాపక శక్తి ఇచ్చే దేవుడు నీవు ఆశించిన స్థాయికి నిన్ను హెచ్చిస్తాడు. ఇతడు నూరంతల ఫలం పొందాడంటే మొదట ఏం చేశాడని ఉంది? విత్తనం వేశాడు. విత్తకుండా ఎలా కోయగలవు? కష్టపడకుండా ఎలా ఫలితం చూడగలవు? విశ్వసించకుండా ఎలా అభివృద్ధి పొందగలవు? చూడండి, ఈ రోజున చాలామంది కష్టం లేకుండా గొప్పోళం అవ్వాలనుకుంటున్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అడుగుతారే కానీ ఆయన ఆశీర్వదించడానికి తగినట్టుగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నాకు దేవా ఇన్నిమ్మన్నప్పుడు నువ్వు వాటిని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. వెనకడికి ఏదో సామెత ఉంది, సంచి తెచ్చుకోండి మీకు ధాన్యం ఇస్తానంటే సంచులు లేకుండా ఈ ధాన్యం అని దోశలు ఎక్కితే దోశలే సంపాదించుకుంటావు. నువ్వు దోశల్లో కొంచెం గింజలే సంపాదించుకుంటావు. యోసేపు దగ్గరకు వచ్చిన అన్నలు గోని సంచులు పట్టుకొని వచ్చారట ధాన్యం కొరకు. యేసయ్య దగ్గరకు వచ్చేవారు ఈ లోక సంబంధమైన సంచులు కాదండి, పట్టజాలడంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడన్నాడు. ఆ విశ్వాసముతో విశాల హృదయములతో ప్రభు దగ్గరికి రావాలి. ఇస్సాకు కష్టజీవి, కష్టపడ్డాడు. విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అది అసలే కరువు సంవత్సరం. అక్కడ పంటలు లేవు, ధాన్యం లేదు, కరువులు వచ్చింది. ఆ కరువు సంవత్సరంలో ఒక అన్య దేశంలో ఉన్నాడు, ఒక కొత్త స్థలంలో ఉన్నాడు, గెరారు దేశంలో ఉన్నాడు. అక్కడ ప్రభు వాగ్దానం ఇచ్చాడు, అక్కడ ఉండి నేను ఆశీర్వదిస్తానంటే అక్కడే ఉన్నాడు. కాదండి, దేవుడు ఉన్నమన్న చోట ఉంటే మనం ఆశీర్వదించబడతాం, కానీ మనకిష్టమైన చోటుకి వెళ్ళి కూర్చొని మనల్ని ఆశీర్వదించమంటే ఎలా ఆశీర్వదించబడతాం? నా మందిరములో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని ప్రభు చెప్తున్నప్పుడు నువ్వు మందిరానికే రాకుండా, ప్రభు ఎందు విశ్వాసమే ఉంచకుండా నాకు ఆశీర్వాదాలు దయచేయి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నూనె సరిపోద్ది అనుకుంటే అది ఎంత అజ్ఞానమో తెలుసా? విత్తనం వేసి 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు. నిన్ను నీవు గొప్ప చేసుకోవటం అసంభవం అండి. నీ జుట్టు పట్టుకొని నువ్వు పీక్కుంటే ఎంతసేపు పీకినా అక్కడే ఉంటావు, కానీ అంగుళమెత్తైనా పైకి లేస్తావా? నిన్ను నీవే హెచ్చించుకోవద్దు, నువ్వు తగ్గించబడతావు. దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుణ్ణి ప్రేమించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడన్నారు. ఇస్సాకు జీవితాన్ని ఒకసారి గమనిస్తే వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడైనా. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచబడినప్పటికీ తండ్రి యొక్క అబ్రహాము యొక్క విశ్వాసం నేర్చుకున్నాడు. మొరియా పర్వతం మీద నేను బలిస్తున్నాను అని చెప్పలేదు, కానీ అక్కడికి వెళ్ళి బలిపీఠం మీద ఇస్సాకును పొరొండబెడుతున్నప్పుడు ఓహో, నన్నే దేవునికి బలిగా ఇస్తున్నారా, అది ఎంత ధన్యతని అంగీకరించాడు. వృద్ధుడైన అబ్రహామును ఒక దెబ్బతో తోసేసి తను తప్పించుకోవచ్చు, కానీ తను దేవునికి బలిగా ఉండటం కొరకు, సజీవ యాగముగా తన శరీరాలను అప్పగించుకోవటం కొరకు ఈరోజు మనం సిద్ధంగా ఉన్నప్పుడే దీవించబడతామండి. తన వివాహ సందర్భం వచ్చేటప్పటికి అప్పటికి అబ్రహాము ధనవంతుడయ్యాడు. నా స్టేటస్కి తగినటువంటి, నాకు ఇష్టమైనటువంటి అమ్మాయిని నేను చేసుకోవాలనుకోలేదు, కానీ తండ్రి విషయంలో, తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికి ఆ బాధ్యత తండ్రికి అప్పచెప్పేశాడు. ఇస్సాకు కంగారు పడలేదు, కానీ అబ్రహాము తన కుమారుడికి సాటి అయిన సహాయకారి కావాలని ప్రార్థనాపూర్వకంగా ఆ రిబక్కాను కనుగొని తీసుకుని వస్తున్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? వివాహాన్ని గురించి కలలు కంటుకుంటూ, వస్త్రాలు సిద్ధపరుచుకుంటూ వివాహం కొరకు సన్నాహాలు చేస్తున్నాడా? సాయంకాలము ఆయన ఆ పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడు.
ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు. అందును బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీ హృదయంలో నీకు విశ్వాసం లేకుండా నీవు అద్భుత కార్యాలు నీ బ్రతుకులో చూడలేవండి. నువ్వు ప్రార్థించకుండా పరలోకపు శక్తిని భూలోకంలో అనుభవించలేవు. ఇస్సాకు కష్టపడేవాడు. విత్తనము వేసి, పొలము దున్ని, నీరు కట్టి, బావులు తవ్వించి పంట వేశాడు. కాబట్టి 100 ఫలం పొందాడు. నమ్మకమైన వాడిని, కష్టపడేవారిని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. 11వ వచనం చూస్తే, మనం కొంచెం గొప్పవాళ్ళం అయ్యామంటేనండి ఇక మనల్ని పట్టుకోలేరు ఎవరు. కొంచెం ఆశీర్వదించబడితే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. కొంచెం హెచ్చించబడ్డప్పుడు మరింతగా తగ్గించుకోవాలనే ఆలోచనే రాదు. అసలు నేనేమై ఉన్నానది కేవలం దేవుని కృప వలన సంగతే మర్చిపోతారు. కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉండాలంటే నువ్వు తగ్గించుకుంటూనే ఉండాలి. ఇస్సాకు తగ్గింపు గలవాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మిక్కిలి గొప్పవాడవటం వేరు, మిక్కిలి గొప్పవాడవటం వేరు. దేవుడి దగ్గర నేను పొందుకున్నానని చెప్పుతున్నావే కానీ ఇంకా ఎన్నో ఇవ్వాలని ఉన్నాడు ఆయన. నీకు ఒకటి దొరికిందని దేవునికి టాటా చెప్పేస్తున్నావు. కాబట్టి నీ పరిస్థితి అలాగే ఉండిపోయింది. అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడు, క్రమక్రమముగా గొప్పవాడయ్యాడు. అమాంతంగా దేవుడు ఆశీర్వదించేవాడు కాదండి. ఎవ్రీ స్టెప్ హీ విల్ టెస్ట్ యూ. ప్రతి అడుగు నీవు ఆయన చిత్తంలో వేస్తున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగుతున్నప్పుడు, నీవు ఎంత హెచ్చించబడినా, దీవించబడినా తగ్గించుకొని దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మిక్కిలి గొప్పవాడు అవుతావు. చాలా విచిత్రం అండి. ఈ రోజున అనేకులు మిక్కిలి గొప్పవారు వరకు ఆశీర్వదించబడడం లేదు. కారణం, గొప్పవారు అవ్వగానే దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని అవసరం లేదనుకుంటున్నారు. క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. అతను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. నిజంగా ఎంతమంది మీ జీవితాల్లో అభివృద్ధి చూస్తున్నారు? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం, గత 6 మాసాల కంటే ఇప్పుడు మీ బ్రతుకులో క్రమక్రమమైన అభివృద్ధి ఉందా, సమృద్ధి ఉందా? మీ ఆధ్యాత్మిక జీవితంలో ముందు 3 అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఇప్పుడు 6 అధ్యాయాలు చదువుతున్నటువంటి భక్తి జీవితం ఉందా? ముందు 1/2 గంటే ప్రార్థన చేశాను, ఇప్పుడు 1 గంట సేపు ప్రార్థన చేస్తానని చెప్పగలిగిన సాక్ష్యం ఉందా? ముందు మందిరానికి వెళ్ళి కూర్చొని వచ్చేసేవాడిని, ఇప్పుడు మందిరంలో పాలు పంపులు పొందుతున్నానని చెప్పగలరా? అటువంటి ఆశీర్వాదం కావాలి. విశ్వాసులుగా మనం ఆధ్యాత్మికంగా బలపడాలి. ఇదిగో 5 సంవత్సరాలు దాటిపోయినా ఈ అనుదిన ధ్యానంతో మిమ్మల్ని బలపరిచేది ఎందుకంటే, క్రమక్రమముగా మీరు దేవుని వాక్యం వింటుండగా సమృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, 100 దీవెనలోనికి మీరు సాగాలని, మిక్కిలి గొప్పవారు వరకు దేవుడు మనల్ని చూసి ఆనందించి సంతోషించి ఒక శిఖరం మీద మనల్ని ఉంచి అనేకులకు సాక్షులుగా నిలబెట్టే వరకు, ఆయన సారూప్యంలో మలచబడే వరకు ఆయన చేతుల్లో మనం నలగాలని, వాడబడాలని అట్టి కృపలను దేవుడు మనకిచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా బ్రతుకులో అభివృద్ధి లేదే, సమృద్ధి లేదే, నా పరీక్షల్లో నేను పాస్ అవ్వలేకపోతున్నానే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఒక జాబ్ దొరకటం లేదే, ఎంత కష్టపడ్డా చిల్లి సంచులు వేసినట్టు నా సంపాదన ఉందే అని ఎవరెవరు తమ స్థితిని ఎరుగుతున్నారో అట్టి వారితో నీవు మాట్లాడయ్యా. విధేయత కలిగిన వారిగా, ప్రార్థించేవారిగా, దైవ చిత్తాన్ని చేసేవారిగా, అసూయ ద్వేషములు విడిచిపెట్టి స్తుతి కృతజ్ఞతలు కలిగిన జీవితాలు జీవిస్తూ నీ చేత మిక్కిలి గొప్పవారు వరకు ఇహమందు పరమందు నీవిచ్చు దీవెనల కొరకు సిద్ధపడినట్లుగా ఈ అనుదిన ధ్యానములో నీ సందేశములు వింటున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మరి ముందుగానే తెలియజేసినట్టుగా ప్రభు చిత్తమైతే ఈ 1వ తారీఖు రేపు రాజమండ్రిలో 1 డే గెట్ టుగెదర్ ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా చాలా కాలం తర్వాత ఆ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఎంతో ప్రయాసతో, ప్రార్థనతో, సిద్ధపాటుతో మేతకొస్తున్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మనందరం కలిసి మన దేవుని నామాన్ని గొప్ప చేయుటకు, ఆరాధించుకున్నట్టుకు, ఆయన సందేశాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. మీరు మీ స్నేహితుల్ని, బంధువులు కూడా పిలుచుకోండి. అడ్రస్ వివరాలు యాడ్లో ఉన్నాయి. ఇంకా ఈ విషయంలో మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు, 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం.